కిరణమా కల్వరి తేజమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది సమయము మనము శ్రేష్టమైన దేవుని మాటలను శ్రద్ధ కలిగి విందాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశం భయపడకుడి. యేసు ప్రభులు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవుని యొక్క దూత భయపడకుడి అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నిజంగా యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చిందే, ఈ లోకములో జన్మించిందే మనలను భయము నుంచి విడిపించి, బాధల నుంచి విడిపించి, మనకు నెమ్మది సమాధానమిచ్చి మనలను నిత్యరాజ్యం చేర్చాలి అని. అందుకే ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభులు వారి దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఆయన రక్షణ పొందుకుంటారో, ఆయనకు విధేయులై ఉంటారో వారందరూ కూడా ఇట్టి కృపను చూస్తారు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఈ దినాల్లో అనేక మంది అనేక విషయాలకు భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. ఒక్కొక్కరికి అనారోగ్య సమస్యలతో భయము, మరికొందరికి భవిష్యత్తును గురించి ఎలా జీవించాలి అని భయము, ఇంకొందరికి భర్త విషయంలో భయము, భార్య విషయంలో భయము, బిడల విషయంలో భయము, కొంతమందికి ఆర్థిక విషయాల్లో భయము. ఇలా రకరకాల భయాలు కలిగి మానవుడి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభులు వారి యొద్దకు వస్తారో, ఎవరైతే ఆయన మందిరములో అడుగు పెడతారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, తద్వారా ధైర్యం వస్తుంది. దాని ద్వారా మన జీవితాల్లో శాంతి, సంతోషం, సమాధానము మనకు దొరుకుతుంది. కనుక యేసు ప్రభులు వారి లోకానికి వచ్చింది మనందరినీ బాగు చేయటానికి, మనకు మేలు చేయటానికి, మనకు రక్షకుడిగా, మన విమోచకుడిగా ఆయన లోకానికి రావడం జరిగింది. అయితే చాలామంది ఈ దినాల్లో యేసు ప్రభులు వారి యొక్క పుట్టినరోజు క్రిస్టమస్గా ఆ రోజు మాత్రమే ఆయన్ని తలుచుకుంటున్నారు, ధ్యానం చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. తాత్కాలికమైన ఆనందాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని ఆ క్రిస్మస్ పండుగ దినాన క్రొత్త బట్టలతోనో, పిండి వంటలతోనో సంతోషకరమైన ఆ పరిస్థితిని ఆ ఒక్క దినమే చూస్తున్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన నామములో బాప్తిస్మము పొందితే, ఆయన మందిరమునకు వస్తే ప్రతిదినము కూడా మనకొక పండగే క్రీస్తులో. ఎల్లప్పుడూ నిత్య సంతోషము, ఎల్లప్పుడూ దేవునిలో ఆనందం. ఈ విషయం తెలియని చాలామంది తాత్కాలికమైన సంతోషాల వైపు, ఆనందాల వైపు, ఈ పండగ మాత్రమే యేసు ప్రభు మనకిచ్చిన సంతోషకరమైన దినము అని భావించి ప్రభు మనకిచ్చే గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, మీకు మొదట చెప్పిన రీతిగా దేవుని యొక్క దూత భయపడకుడి అని ఎవరితో ఏ సందర్భాన అన్నారో తెలుసుకొని ఆ దిశగా మనలో ఉన్న భయాలు, కలవరాలు కూడా క్రీస్తు పుట్టుక ద్వారా మనము కూడా తొలగించుకొని నెమ్మది సమాధానం కలిగి జీవిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా దేవుని వాక్యములోని ఒక మాట చదువుదాం. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనములోని ఒక మాటని చదువుకుందాం. దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇది మొట్టమొదటిసారి దేవుని దూత మరియమ్మతో చెప్పిన మాట. ఎవరి మరియమ్మ? ఈమెతో దేవుని దూత ఎందుకు మాట్లాడుచున్నది? దేవుని బిడ్డలారా, ఈ మరియమ్మ అప్పటికి ఆ ప్రాంతంలో ఉండే యోసేపు అనే వ్యక్తితో
ఈమెకు వివాహము నిశ్చయమైంది. అయితే దేవుని బిడ్డలారా, ప్రదానము చేయబడింది యోసేపుకు మరియమ్మ. ప్రదానము చేయబడిన తర్వాత యోసేపుకు మరియమ్మకు వివాహము కుదిరిన తర్వాత యెహోవా దేవుడు యేసుప్రభుల వారిని ఈ లోకానికి పంపించాలనుకున్నప్పుడు, యేసుప్రభుల వారు ఈ లోకంలో పుట్టాలనుకున్నప్పుడు, ఆయన మానవాళి పాపముల కొరకు పుట్టాలనుకున్నాడు గనుక ఆయన పరిశుద్ధంగా పుట్టాలి. అంటే జన్మ పాపము కర్మ పాపము లేని వాడై పుట్టాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు కూడా వారి పాపముల నిమిత్తము ఒక గొర్రెపిల్లను బలిచ్చేటప్పుడు అది ఏడాది గొర్రెపిల్ల ఉండాలి, అది నిష్కలంకమైనదై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి. అదేవిధంగా యేసుప్రభుల వారు ఈ లోక మానవుల పాపముల కొరకు బలి కావడానికి వచ్చిన గొర్రెపిల్లగా ఉన్నాడు కనుక ఆయన ఈ లోకములకి వచ్చినప్పుడు మానవ రీతిలో రావాలి, దేవుడిగా రాకూడదు. అలా వచ్చిన ఆయన పరిశుద్ధంగా పుట్టాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మరియమ్మ నిష్కలంకముగా పరిశుద్ధంగా యథార్థంగా ఉన్నది కనుక ఆమె గర్భములో యేసుప్రభుల వారు వచ్చి ఈ లోకంలో జన్మించాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. అయితే దేవుని బిడ్డరా, అప్పటికే మరియమ్మకు యోసేపుతో ప్రదానం చేయబడ్డది. ఇప్పుడు మరియమ్మకు గర్భం వస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. మరియమ్మకు గర్భం వస్తే అప్పటి వరకు ఆమెకు ఒక మంచి పేరుంది, మంచి స్త్రీ అని ఆమెకు సాక్ష్యం ఉన్నది. ఆ పరిస్థితిలో ఆమెకు గర్భం వస్తే ఎవరైనా నమ్ముతారా? అందుకని ఇప్పుడు మరియమ్మతో దేవుని దూత వచ్చి మాట్లాడాలి. ఎలా చెప్పాలి? ఒకవేళ దేవుని దూత మాట్లాడకుండా కానీ ఆ గర్భం వస్తే మరియమ్మ చాలా భయపడేది. చాలామంది చాలా రకాలుగా విమర్శించేవాళ్ళు. అందుకని ఇప్పుడు మరియమ్మతోనే డైరెక్ట్గా దేవుడు తన దూతని పంపించి మాట్లాడాలనుకున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డరా, యేసుప్రభుల వారు ఆమె గర్భములో జన్మించడము ఆయన చిత్తమై ఉన్నది. అందుకని మొట్టమొదటిగా దేవుని యొక్క దూత వచ్చి మరియమ్మతో ఇలా మాట్లాడుతున్నాడు. మరియా, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఎందుకు భయపడకము అంటున్నాడు అంటే, ఇప్పుడు దేవుని దూత చెప్పబోయే మాట వింటే మరియమ్మ ఖచ్చితంగా భయపడుతుంది. ఎందుకంటే ఆమె వాస్తవానికి కన్యక, ఆమె పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నది. అటువంటి ఆమెకు గర్భం వస్తుందంటే భయపడక ఏం చేస్తుంది దేవుని బిడ్డారా? కాబట్టి ఆల్రెడీ ఆమెకి వివాహం కూడా నిశ్చితమైనది, ప్రదానము చేయబడ్డది. మరి యోసేపు ఏమనుకుంటాడు? లేకుంటే ఆయనకు సంబంధించిన బంధువులు ఏమనుకుంటారు? మరియమ్మకు సంబంధించిన బంధువులు ఏమనుకుంటారు? ఇవన్నీ కూడా చాలా భయంకరమైన భయం కలిగించే పరిస్థితులే. అయితే దేవుడు ఆమె గర్భంలో పుట్టడం అన్నది ఆమెకు గొప్ప భాగ్యమే. కానీ ఆ భాగ్యమునకు ముందు కొన్ని అవమానాలు పడాలి, కొన్ని నిందలు పడాలి, కొన్ని శ్రమలు పడాలి. ఎప్పుడైనా గమనించండి దేవుని బిడ్డరా, మంచి జరిగేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని అవరోధాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి. ఎందుకంటే లేఖనాల్లో కూడా యోసేపు ఐగుప్తుకు రాజు స్థానానికి వెళ్ళాలంటే ఎన్నో నిందలు శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. అదేవిధంగా రూతమ్మ కావచ్చు, ఎస్తేరమ్మ కావచ్చు, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు కావచ్చు, దావీదు కావచ్చు, ఇలా ఎంతోమంది ఎన్నో శ్రమలతో, నిందలతో, అవమానాలతో వారు ఉన్నత స్థానాలకి వెళ్ళడం జరిగింది. ఏదైనా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాని వెనుక కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. అలాగే యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చిన మనకు కూడా యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చినాము కనుక అన్ని మేలులే జరుగుతాయి అని అనుకోవడానికి వీల్లేదు. మన జీవితాల్లో కూడా ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అయితే వీటన్నిటిని బట్టి మనం కృంగిపోకూడదు. కానీ ప్రభువుని నమ్ముకున్నందుకు, ఆయన కృపలో నిలిచి ఉన్నందుకు మనం సంతోషించాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనలను ఆ శ్రమలకు, ఆ కష్టాలకే విడిచిపెట్టడు. కొంతకాలం తర్వాత దేవుడు తిరిగి మనకి ఉన్నత కృపనిస్తాడు. ఇదే మరియమ్మ జీవితంలో జరిగింది.
దేవుని బిడ్డారా, ఇప్పుడు మరియమ్మకు ఎలా ఈ వర్తమానం చెప్పాలి? ఈ వర్తమానం వింటే ఆమె కలవరపడిపోతుంది, భయపడిపోతుంది. అయ్యో నేనేంటి, నాకు గర్భం ఏంటి అని అనుకుంటుంది. అందుకనే దేవుడు తన దూతను పంపించి మరియమ్మతో చెప్తున్న మాట, మరియా నీవు భయపడకము. చెప్పబోతున్న ఈ మాటను విని భయపడకము. కొన్ని విషయాలు మనం విన్నప్పుడు మనకు భయం కలుగుతుంది, కొన్ని ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనకు భయం కలుగుతుంది. అయినప్పటికీ దేవుడు మనతో ఉంటే మనము దేనికి భయపడవలసిన అవసరత లేనే లేదు. కొన్ని పరిస్థితులు మనకు భయానికి గురి చేస్తాయి. దేవుడు మనతో ఉంటే భయపడవలసిన అవసరత లేనే లేదు. దావీదు గారు అంటాడు చూడండి, గాఢంధకారపు లోయలో సంచరించిన నేను దేనికి భయపడను అని. ఆ దేవుని దూత మరియమ్మతో చెప్తున్న మాట, నీవు గర్భము ధరించబోచున్నావు. మరియమ్మ అంటుంది, అయ్యో నేనెలా గర్భం ధరిస్తాను, నేను కన్యకను కదా అన్నప్పుడు దేవుని దూత చెప్తున్న మాట, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబోతున్నావు. చాలామంది ఈ విషయాలను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. పురుషుడు లేకుండా ఎలా గర్భం వస్తుంది అని. వాళ్ళకి నేను ఒకే ఆన్సర్ చెప్తా. దేవుని బిడ్డలారా, ఇంత సృష్టిని మాటతో కలిగించిన దేవుడు, ఒక్క మాటతో కలిగించిన దేవుడు, మానవుణ్ణి ఈ విధంగా నిర్మించిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన పురుషుడు లేకుండా ఆమె గర్భములోకి యేసుప్రభులు వారిని పంపించగలడు. ఆయన క్రియేటర్ కదా, సృష్టికర్త కదా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి చాలామంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అయితే ఎందుకు అలా మరియమ్మ గర్భము ధరించాల్సి వచ్చింది కన్యకగా ఉండంటే, ఆయన జన్మ కర్మ పాపము లేకుండా పుట్టాలి గనుక, మన పాపముల కొరకు ఆయన బలి కావాలి కనుక దేవుని బిడ్డరా, యేసు ప్రభుల వారు పుట్టుకలో దేవుని యొక్క దూత వచ్చి మరియమ్మతో చెప్తున్న మాట, మరియమ్మ నీవు భయపడకు, నీవు గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. అనేక మంది విమర్శిస్తారు, నిందిస్తారు, బాధిస్తారు, అవమానపరుస్తారు. అయినప్పటికీ నీవు భయపడొద్దు. మన జీవితంలో వచ్చే కొన్ని నిందలకు, కొన్ని శ్రమలకు, కొన్ని కష్టాలకు నీవెప్పుడు కూడా భయపడొద్దు. ఎందుకంటే ఇది ఆనాటి భక్తులకు కూడా ఇవన్నీ వచ్చినవే. ఆ శ్రమల మార్గము గుండా ప్రభు నమ్ముకున్న వారందరూ నడిచిన వారే. ఇంకా ఇప్పుడేముంది, ప్రారంభ క్రైస్తవ్యములైతే యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు పరిచర్య చేసే దినాల్లో అయితే దేవుని బిడ్డారా, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభుల వారి కొరకు, క్రైస్తవ్యం కొరకు, నీతి న్యాయంగా బ్రతకడం కొరకు ఈ లోకంలో వారు ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. అయితేనేం మన కొరకు ఒక జీవ కిరీటం ఉన్నది, మనకు పరలోక రాజ్యం ఉన్నది, యుగయుగాల జీవితం ఉన్నది అని వారు ఆ శ్రమల మార్గంలోనే, ఆ ఇరుకు మార్గంలోనే ప్రభువుని ఆరాధించి ప్రభు కొరకు జీవించి అవసరమైతే హతసాక్షులుగా కూడా మారిపోయినవారు. అందుకే దేవుని బిడ్డరా, మనకి ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటిని చూసి భయపడవద్దు. అపోస్తుడైన పౌలు గారు ఇలా అంటాడు, నా శ్రమల యందే నేను బహుగా సంతోషిస్తున్నాను. క్రైస్తవులకు వచ్చే శ్రమల్లో చాలామంది కృంగిపోతూ ఉంటారు, చాలామంది అవిశ్వాసానికి లోనైపోతూ ఉంటారు, చాలామంది దేవుడు ఇంకా లేడేమో, మాకు శ్రమలు వస్తున్నాయి అనుకుంటారు. ఎప్పుడు కూడా అలా అనుకోవటానికి వీల్లేదు. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆయన ఎప్పటికైనా నీ చెయ్యి పట్టుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు ఉన్నత కృప చూపిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆ విషయము మరియమ్మకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే దేవుని దూతే స్వయంగా మరియమ్మతో మాట్లాడడం జరిగిందో అక్కడి నుంచి మరియమ్మ ధైర్యం తెచ్చుకుంది. ఆమె ఇలా అనుకుని ఉండొచ్చు, ఏదేమైనా కానీ, ఎవరేమనుకున్నా కానీ, మెస్సయ్య రక్షకుడు నా గర్భాన పుట్టబోచున్నాడు. ఆయన ఈ లోకానికి రక్షకుడిగా ఈ లోకాన్ని రక్షించబోచున్నాడు. మొదటగా ఒక స్త్రీ ద్వారా ఈ లోకములోకి పాపం వచ్చింది. ఇప్పుడు ఒక స్త్రీ ద్వారానే ఈ లోకంలోకి రక్షణ రాబోతుంది. దాని కొరకు ఎన్ని నిందలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా నేను అనుభవించాలి, భరించాలని మరియమ్మ నిర్ణయించుకుంది, తీర్మానించుకుంది.
అయితే దేవుని బిడ్డలారా, అదే సమయంలో ఈ వర్తమానము ఆ ప్రాంత ప్రజలకు తెలిసింది. అదేవిధంగా ప్రదానము చేయబడిన యోసేపుకు కూడా తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక వ్యక్తి వివాహం చేసుకోబోతున్న స్త్రీ ఇలా గర్భము ధరించిందంటే ఎవరైనా ఆమె వివాహం చేసుకుంటారా? చేసుకోరు. అసలు ఇలా గర్భము నేను ధరించినాను, దేవుని వలన, పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరించినాను, ఇది దేవుని యొక్క ప్రణాళిక, నా గర్భమున క్రీస్తు పుట్టబోచున్నాడు అని చెబితే నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఈమెకు పిచ్చి లేసిందేమో అనుకుంటారు, లేకుంటే అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుందేమో అనుకుంటారు. ఎవరు కూడా నమ్మరు. మరి ఇప్పుడు మరియమ్మ పరిస్థితి ఏంటి? అలా గర్భం వచ్చిందంటే తల్లిదండ్రులు రానివ్వరు. అలా గర్భం వచ్చిందంటే ప్రదానం చేయబడిన యోసేపు వివాహం చేసుకోడు, బంధుమిత్రులు రానివ్వరు. ఇప్పుడు ఆమె ఏమైపోవాలి? ఒంటరైపోవాలి. ఆమె పరిస్థితి ఏంటి? అందుకే దేవుని బిడ్డరా, మరలా దేవుడు యోసేపుతో దేవుని దూత ద్వారా మాట్లాడిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు యోసేపుకు ఎవరు చెప్తే నమ్ముతాడు? ఎవరు చెప్పినా నమ్మడు. ఈ మనుషులు ఎవరు చెప్పినా యోసేపు అంగీకరించాడు. అందుకని దేవుడే చెప్పాలి. మరియమ్మకు దేవుడే చెప్పాలి, యోసేపుకు దేవుడే చెప్పాలి. దేవుడు తన దూతల్ని పంపించి ఆ యోసేపుతోనూ మరియమ్మతోనూ మాట్లాడడం జరిగింది. అయితే దేవుని బిడ్డరా, యోసేపు నీతిమంతుడు అని బైబిల్లో రాయబడింది. చాలా వ్యక్తిత్వానికి ఆయన మంచివాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. సహజంగా ప్రదానము చేయబడిన ఒక స్త్రీ గర్భము ధరించింది అంటే పాత నిబంధన ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. యోసేపు ఇలా అనుకుంటున్నాడు, మరియమ్మ మంచిదే, ఎందుకు గర్భం ధరించిందో నాకు తెలియదు. అయితే ఆమెను అవమానపరచడం ఎందుకు? ప్రజల మధ్యకు ఆమెను తీసుకువెళ్ళడం ఎందుకు? ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు? నా మట్టుకు నేను ఆమెను వివాహం చేసుకోకుండా వదిలిపెడితే సరిపోతుంది. ఆమె ఇబ్బందులు ఏదో ఆమె పడుతుంది, నేను వివాహం చేసుకోకూడదు, రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలి అని ఆయన మనసులో అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలా అనుకున్నప్పుడు యోసేపుతో దేవుని దూత మాట్లాడుతున్న ఒక మాటని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు నిద్రిస్తున్న సమయంలో ఆయన యొక్క కలలో దేవుని దూత మాట్లాడడం జరిగింది. ఆయన ఈ సంగతులను గురించే ఆలోచించుకొని పడుకున్నాడంట. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, నేనైతే ప్రధానము చేసుకున్నా, ఇప్పుడు అనేక మంది నన్ను కూడా విమర్శిస్తారు, అవమానిస్తారు, నిందలు అనుభవించాల్సి వస్తుంది, ఆమెను ఎలా విడిచిపెట్టాలి అనే ఆలోచనతో ఆయన పడుకుంటే ఆ రాత్రి దేవుని దూత యోసేపుతో మాట్లాడుచున్నాడు. దావీదు కుమారుడైన యోసేపు, దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు కూడా ఆ పేరుతో పిలవడం జరిగింది. అంటే దేవుని బిడ్డరా, యూదా గోత్రములో పుట్టిన వారిని ఎవరైనా దావీదు కుమారుడు అంటారు. యేసుప్రభు దావీదు కుమారుడు కాదు. యూదా గోత్రము అనేది ఎవరైతే ఆ యూదా గోత్రంలో పుట్టినారో వారిని ఇలా పిలుస్తారు. ఎందుకంటే యూదా గోత్రానికి దావీదు ప్రధానుడు గనుక, దేవునికి ఇష్టమైన పరిపాలన చేసిన రాజు గనుక, యథార్థవంతుడు గనుక ఆ గోత్రమునకు దావీదే మెయిన్ అని చెప్పి దావీదు కుమారుడా అని పిలవడం జరుగుతుంది. అలాగే యోసేపును కూడా దావీదు కుమారుడా అని పిలవడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, యోసేపుకు దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే భయపడకము, ఎవరో చెప్పిన మాట విని కలవరపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. కాబట్టి ఈ సమయంలో నీవు మరియను చేర్చుకోవాలి. ఇప్పుడు ఆమె ఒంటరైపోతుంది, ఎవరు ఆమె మాట వినరు, ఎవరు ఆమె మాట నమ్మరు. నీవైతే ఆమెను ఎలాగూ వివాహం చేసుకోబోతున్నావు గనుక, నీకు ప్రదానము చేయబడ్డది గనుక నీవు నమ్మాలి, ఆమె చెప్తున్న మాట నీ వినాలి. ఇది జరిగింది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యము. ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆమెకు చాలా సపోర్ట్గా ఉండాలి, అండగా ఉండాలి, ఆధారంగా ఉండాలి.
లేకుంటే ఆమె గర్భము ధరించింది కనుక చాలా ఇబ్బందులకు గురవుతుంది. సహజం కొంతమంది కలే కదా అని నమ్మకపోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, యోసేపు వెంటనే ఆ విషయాన్ని అంగీకరించినాడు. ఆయన మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ తొలగించుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో అనేకమైన సంగతులు అనేక మంది చెప్తూ ఉంటారు. మీ ఇంట్లో వారిలాగట్ట, లేకుంటే మీరు ప్రేమించే వారిలాగట్ట, లేకుంటే మీ కుటుంబం ఇలా ఉన్నదట, లేకుంటే నీ పరిస్థితి ఇలా మారబోతుంది, నీ జీవితం ఇలా అవబోతుంది. ఇలా రకరకాల విషయాలు చెప్పి మనలను కలవరపెడతారు, భయపెడతారు. దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరి మాట కూడా వినకూడదు. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని కోరుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. ప్రభు ద్వారా మనము ముందుకు అడుగులు వేయాలి. కానీ మనుషుల మాటలు విని ఒక్కొక్కసారి అబద్ధాలు చెబితే ఆ అబద్ధాలను మనం నమ్మి మనల్ని ప్రేమించే వారిని మనము బాధించే పరిస్థితులు వస్తాయి. నమ్మకమైన వారిని మనం దూరం చేసుకునే పరిస్థితులు వస్తాయి. తెలియక తీసుకునే నిర్ణయాలు, చేసే పొరపాట్లు మన జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తాయి. అందుకని మనం ఏ మాట కూడా తొందరపడి నమ్మకూడదు, వెంటనే వినకూడదు, విన్న వెంటనే ఆవేశానికి లోనవ్వకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. యోసేపు ఎప్పుడైతే దేవుని యొక్క దూత మాట విన్నాడో, విన్న వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఇలా అనుకున్నాడు, మరియమ్మను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని. అందుకే దేవుని బిడ్డలారా, మనకు ఒక సందర్భము ధ్యానం చేస్తే, మరియమ్మ నిండు నెలలతో ఉన్నప్పుడు ప్రజాసంఖ్య రాయాలని పిలుపు వచ్చినప్పుడు యోసేపు మరియమ్మను తీసుకుని వెళుతూ ఉన్నాడు. వెళ్తున్న క్రమంలో మార్గమధ్యములో మరియమ్మకు ప్రసవ సమయం వచ్చినప్పుడు ఆ టైంలో బెత్లెహేం అనే ప్రాంతానికి చేరుకుంటారు యోసేపు, మరియమ్మ. యేసుప్రభుల వారు బెత్లెహేంలో పుట్టడం కూడా ప్రవచనం ఉంది. అది దేవుని చిత్తమై ఉన్నది. బెత్లెహేమా, నీవెంత మాత్రము అల్పమైన దానము కావు అని ప్రవచనం ఉంది. కనుక బెత్లెహేము వెళ్ళేసరికి మరియమ్మకు ప్రసవ వేదన కలుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఏ ఇళ్లల్లోకి ఎవరు రానివ్వలేదో, లేకుంటే వీరు వెళ్ళలేదో తెలియదు. కానీ యేసు ప్రభుల వారు బెత్లెహేములో జన్మించినప్పుడు ఆయనను ఎక్కడ ఉంచాలో, ఆ పసికందును, ఆ చిన్న పిల్లవాడిని ఎక్కడ ఉంచాలో అర్థం కాక ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి పుట్టుక ఎంత దీనంగా ఉందో చూడండి. ఈరోజు పేదవారు కూడా వారి పిల్లలకు పుట్టిన వెంటనే ఎన్నో సౌకర్యాలు కలిగిస్తున్నారు. కానీ మన రక్షకుడు, ఈ సృష్టికర్త, దేవాది దేవుడైన యేసు ప్రభుల వారు పుడితే ఆయనకు ఒక ఇల్లు కూడా లేదట, ఆయన పడుకోబెట్టడానికి ఒక ఊయల కూడా లేదట. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టినారు. సత్రములో కూడా స్థలము లేదంట. ఎందుకంటే అనేక మంది ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్తున్నారు కనుక ఆ సత్రాలు కూడా ఖాళీ లేవంట. అంటే ఎవరన్నా బయట వారు వచ్చినప్పుడు సత్రాలు ఉండేవి, అక్కడ వారు పడుకొని రెస్ట్ తీసుకోవడానికి. సత్రములో కూడా ఖాళీ లేనందున పశువుల తొట్టిలో, పశువుల మధ్యలో యేసు ప్రభుల వారు జన్మించడం జరిగింది. మనుషులు ఆయనకు స్థానం ఇవ్వలేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మనుషులు వారి హృదయాల్లో ఆ యేసయ్యకు స్థానం ఇవ్వట్లేదు. క్రిస్టమస్ ఊరికే జరుపుకుంటున్నారు కానీ మిగతా టైంలో ఆయనకు స్థానం ఇవ్వట్లేదు. ఎంత దారుణం దేవుని బిడ్డారు. కాబట్టి యోసేపు తోడుగా ఉన్నాడు. ఆమె అక్కడ ప్రసవించింది. యోసేపు గారిని తోడుగా లేకపోతే ఆమె పరిస్థితి ఏమైపోయేదో. ఆ తర్వాత యోసేపుకు దేవుని దూత మరలా మాట్లాడి, హేరోదు రాజు ఈ శిశువును చంపాలనుకుంటున్నాడు, ఐగుప్తుకి వెళ్ళమని చెప్పడం, యోసేపు మరలా మరియమ్మను కొన్ని దినాలు ఐగుప్తులో ఉంచడం, హేరోదు రాజు మరణించిన తర్వాత మరలా తిరిగి వారు ఆ గ్రామానికి రావడం జరిగింది. కనుక యోసేపు కూడా మరియమ్మ విషయంలో భయపడినప్పుడు, కలవరపడినప్పుడు, బాధపడినప్పుడు దేవుని దూత చెప్తున్నాడు, యోసేపు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అని. ఇక్కడ ఇంకా మూడో విషయం కూడా మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డారా. దేవుని యొక్క దూత భయపడకము అని యేసుప్రభుల వారు పుట్టినప్పుడు మూడోసారి ఎవరితో అన్నాడో ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మాట చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము
నేను మీకు తెలియజేస్తున్నాను. మూడోసారి దేవుని దూత భయపడకుడి అని గొర్రెల కాపరులతో అన్నట్లుగా ఇక్కడ రాయబడింది. ఆ రాత్రి వేళ దేవుని బిడ్డలారా ఎవరు మేల్కొని ఉంటారు? అందరూ కూడా నిద్రిస్తున్న సమయం. మరి యేసు ప్రభుల వారు, మరియమ్మ, యోసేపు ఆ పశువుల తొట్టి దగ్గర ఉన్నారు. ఎవరు కూడా ఆయన దర్శించడానికి వచ్చేవారు లేరు, ఎవరు కూడా బంధువులు రారు. ఆ సమయంలో దేవుని దూత చూసినప్పుడు గొర్రెల కాపరులు పొలములో గొర్రెలు మేపుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు ఎప్పుడైనా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి గొర్రెలను అక్కడ పరుండబెట్టి రాత్రి వారు మేలుకొని ఉంటారు. దేవుని దూత చూసినప్పుడు గొర్రెల కాపరులు ఆ పొలములో వారు గొర్రెలు పడుకునబెట్టి వారు మేలుకొని ఉన్నారు. ఆ సమయంలో దేవుని దూత ప్రత్యక్షమవడం జరిగింది. ఎప్పుడైతే దేవుని దూత ప్రత్యక్షమవడం జరిగిందో వారికి ఒక లైట్, ఒక వెలుగు వాళ్ళ మీద ప్రకాశించడం జరిగింది. ఒక వెలుగు మన మీదకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా భయం కలుగుతుంది కదా. ఎందుకంటే అప్పటి వరకు నార్మల్ వాతావరణం ఉన్నప్పుడు సడన్గా ఆ రాత్రి వేళ ఒక లైట్, ఒక వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు చాలా భయం కలుగుతుంది. అదొక వింతగా మనకు అనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ వెలుగు వాళ్ళ మీద ప్రకాశించడం జరిగిందో వెంటనే ఆ గొర్రెల కాపలందరూ కూడా భయానికి గురైపోతారు. అయ్యో ఇదేంటి, ఒక వింతగా ఉంది, క్రొత్తగా ఉంది అని. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని దూత గొర్రెల కాపర్లకు చెప్తున్న మాట, మీరు భయపడకుడి, మీకు సంతోషకరమైన ఒక వర్తమానం నేను చెప్పబోచున్నాను. ఒక గుడ్ న్యూస్ నేను మీకు చెప్పబోచున్నాను. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. యేసు ప్రభుల వారు ఏ ఒక్కరికి మాత్రమే దేవుడు కాదు, ఏ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు, ఆయన ప్రపంచమంతటికి రక్షకుడు. అందుకే నేటి దినాల్లో ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తున్నారు. ఎక్కడ ఆయనకు మందిరాలు లేవు, ఎక్కడ ఆయనకు సేవకులు లేరు, ఎక్కడ ఆయనకు ఆరాధన జరగట్లేదు. ఎందుకంటే ఆయన బెత్లెహేము అనే ఒక ప్రపంచ నడిబొడ్డును జన్మించినాడు. ఆయన అందరికీ దేవుడు. కనుక గొర్రెల కాపరులతో దేవుని దూత చెప్తున్న మాట, మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. మీరు భయపడుతున్నారు, ఈ వెలుగును చూసి భయపడుతున్నారు. భయపడకండి, మహా సంతోషకరమైన విషయాన్ని మీకు చెప్పబోచున్నాను. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఏంటి ఆ సంతోషం అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఇప్పటి వరకు మీరెన్నో శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, పాప శాపములతో నరకానికి వెళ్ళవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మేలు చేస్తాడు. ఆయన మాటల ద్వారా మిమ్మల్ని ఆదరిస్తాడు. అంతేకాదు ఆయన నిత్యరాజ్యమైన పరలోకానికి మిమ్మల్ని చేరుస్తాడు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఆ రక్షకుణ్ణి అన్నప్పుడు నిజంగా ఆ గొర్రెల కాపరులు ఆ గొర్రెలు అక్కడ విడిచిపెట్టేసి వెంటనే ఆ రక్షకుణ్ణి చూడటానికి వెళ్ళడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనము కూడా ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరత లేదు. మన కొరకు యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఎప్పుడూ జన్మించినాడు. ఆయన మనందరి పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన యొద్దకు వచ్చేవారికి ఏ శిక్షా విధి లేదు. అందుకనే ఆనాడు దేవుని దూత భయపడకుడి అని చెప్పినాడు. ఈనాడు కూడా దేవుడు మనతో చెప్తున్న మాట, నువ్వే బాధలో ఉన్నావో, ఏ చింతలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో భయపడకుము. నా ప్రభు నీ కొరకు జన్మించినాడు. ఆయన నీకెప్పుడు మేలు చేస్తాడు, మేలు చేస్తున్నాడు అని నమ్మి విశ్వసించి ధైర్యముతో ఈ ఆత్మీయాత్రలో ముందుకు అడుగులు వేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కృపగల నాయన, స్తోత్రములు నాయన. ఇదిగో మీరు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుని దూత చెప్తున్న మాట, భయపడకుడి. ఎందుకంటే మేము కూడా ఈ లోకంలో అనేక విషయాలకు, అనేక సందర్భాలకు భయపడుతూ ఉంటాం. అయ్యా, నీవు ఈ లోకానికి వచ్చింది భయము నుంచి మమ్మల్ని విడిపించి మీ నెమ్మదిని, సమాధానమును, మీ రక్షణ ఆనందమును మాకు అనుగ్రహించడానికని లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాము నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను, భయమును తొలగించి వేయండి నాయన. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారో వారిని దీవించి, ఆశీర్వదించి, ధైర్యపరిచి, మేలు చేసి మీ ఉన్నత కృపను ప్రతి బిడ్డకు కూడా చూపించండి నాయన. మీ మేలులతో మీ రక్షణ మార్గములకు వచ్చుటకు సహాయము చేయండి నాయన. యేసయ్య నామములో
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యము